జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల కోసం బయలుదేరాడంట. పిచ్చోడా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే నిక్కర తీసి ప్యాంటేసి ఉంటావు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. మా కర్మ అంతకు మించి ఏమీ లేదు. కారణం ఏంటంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నీకు ఆ వెలుగు వచ్చింది. చుట్టూరా ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరి సంతకంతోనో ఎవరి దయాదాక్షిణ్యంతోనో రాజకీయాల్లో వెలుగొందలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. స్వశక్తితో ఢిల్లీ కోటను ఎదిరించాడు. నువ్వు మీ నాన్న ఢిల్లీ కోటతో కలిసిపోయినా కూడా, సోనియా గాంధీతో కలిసిపోయినా సరే ఎదిరించి వచ్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. 151 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. దురదృష్టం. నేను మనవి చేస్తున్నా. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు. ఈ విధంగా దుర్భాషలాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి.